హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక పోలీసులు రామచంద్రయ్యని కొడుతూ, నువ్వే కదా రాజావారిని రాణివారిని చంపింది, నిజం చెప్పు. నేను నిజం చెప్తున్నాను సార్, నేను రాజావారిని రాణివారిని చంపలేదు, నా మాట వినండి, ఎవరో కావాలనే చంపారు. రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, చంపింది నువ్వు, మళ్ళీ వేరే అతను చంపినట్టుగా ఎంత యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతున్నావురా. అసలు నిన్ను వదిలిపెట్టదురా, నిన్ను ఇక్కడనే ముక్కలు ముక్కలు చేయాలి. ఇక రామచంద్రయ్య ఏడుస్తూ, సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. రేయ్, మరి నువ్వు చెప్పేవని నిజాలని ఎలా తెలుసుకోవాలరా? ఒక వారం రోజులు టైం ఇస్తే నిందితులు ఎవరో మీకు కనిపెడతాను సార్. ఇలా అనడంతో ఇక పోలీస్ కూడా ఆలోచనలో పడిపోతాడు. ఇదిలా ఉండగా రోజా తల్లిదండ్రులు భోజనం చేస్తుంటే ఇంతలో రమాదేవి అత్త మాట్లాడుతూ, నల్లపూసల కార్యక్రమం ఉంది కదా, పుట్టింటి వాళ్ళు సూత్రం పెట్టాలి కదా. ఏమంటారండి? అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే, అందుకే సూత్రాన్ని తీసుకొని వచ్చాను. ఆ రోజు ఎప్పటికైనా చల్లగా ఉండాలి. ఇక రమాదేవి అత్త మాట్లాడుతూ, అవునండి, మీకు ఆస్ట్రేలియాలో సూత్రాలు కూడా ఉంటాయా అని అనడంతో ఇక జానకి టెన్షన్ పడుతూ, అంటే అది అమ్మా, మేము సిటీకి వచ్చాక సూత్రం కొనుక్కొని వచ్చామమ్మా. నేను పుట్టింది పెరిగింది కూడా ఇక్కడే అమ్మా, నాకు అన్నీ బాగా తెలుసు. ఇలా అనుకుంటూ ఉండగా ఇదంతా భ్రమరాంబిక విని ఇక వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి, వదినా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మంగళసూత్రం కుచ్చాలి కదా, ఇక దాని పాలిట శాపంలా మారుతుంది. ఇక జగదీష్ కోపంతో, భ్రమ, నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా సరే మనకు రివర్స్లా మనకే తగులుతున్నాయి. అసలు చెల్లెమ్మ, మనం ఇద్దరం కలిసి ఎన్ని మర్డర్లు చేశాం, ఏవి ఫ్లాప్ కాలేదు, అలాంటిది ఈ రోజా వల్ల మనకు కథ అడ్డం తిరుగుతుంది. ఏమో అన్నయ్య, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అసలు రోజాని ఎవరు కాపాడుతున్నారు? నాకెందుకో డౌట్ అనిపిస్తుంది అన్నయ్య, చామంతి రోజా ఇద్దరు అక్క చెల్లెల్లా? ఏంటి చెల్లెమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, చూడ్డానికి ఇద్దరు సేమ్లా అనిపిస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నాకు అర్థమవుతుంది అన్నయ్య. అవును రమా, నువ్వన్నది కూడా కరెక్టే, ఎలాగైనా సరే చామంతి బయోడేటాను నేను తెలుసుకుంటాను. అవునన్నయ్య, చామంతి గురించి అన్ని విషయాలు తెలుసుకో. కానీ చెల్లమ్మ, మరి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు కదా. ఏమో అన్నయ్య, నాకు వాళ్ళు అమ్మా నాన్నలు అంటే డౌట్గా అనిపిస్తుంది. ఏమో, రోజా లంచమిచ్చి వీళ్ళను అమ్మా నాన్నలుగా పెట్టవచ్చేమో. అన్నయ్య, మనం అప్పట్లో ఏం చేశామో నీకు తెలుసు కదా, రాజావారి ఇంట్లో అడుగు పెట్టడానికి వేరే పని మనుషులకు లంచం ఇచ్చి మనం పని మనుషులుగా చేరాం. గుర్తుంది కదా అన్నయ్య? గుర్తుంది చెల్లమ్మా. ఆ విషయాలను ఎలా మర్చిపోతాను? ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఆ రాజావారే కదా. అవునన్నయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే, మనతో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితి ఆ రోజా కూడా ముందు ముందు రాబోతుంది. ఇటు ఏమో చామంతి ఇక జానకి దగ్గరికి వచ్చి, అంటే అమ్మగారు, మంగళసూత్రాన్ని ఎలా కుచుతారు, అసలు ఏం పాటించాలి? అంటే అది చామంతి పసుపుతో గౌరీమాతను తయారు చేసి ఆ తర్వాత మంగళసూత్రానికి బొట్టు పెట్టిన తర్వాత ఇక రోజా మెడలో తాళిబొట్టు వేసుకుంటుందమ్మా. ఎందుకు చామంతి, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదమ్మగారు, నాకెందుకో ఆ భ్రమరాంబిక అమ్మగారి మీద డౌట్ అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసైనా సరే మంగళసూత్రాన్ని తెంచాలి అనుకుంటుంది. ఇక రఘురాం చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, ఒకసారి మీ అక్క దగ్గరికి తీసుకెళ్ళమ్మా. ఎందుకండి, ఒకసారి మీ అక్కతో మాట్లాడతాను. సరేనండి, ఇప్పుడే తీసుకెళ్తాను అనుకుంటూ చామంతి ఇక రోజా దగ్గరికి తీసుకెళ్ళగానే, అమ్మ రోజా, నీకు నేను నీ కన్న తండ్రి లాంటి వాణ్ణి, సొంత చెల్లె సొంత అమ్మని పెట్టుకొని నువ్విలా వాళ్ళను పని మనిషిగా చూస్తూ వాళ్ళను హేళన చేసి మాట్లాడుతున్నావు, అలా తప్పమ్మా. ఏదో ఒక రోజు పాపం పండి నీ విషయాలన్నీ తెలిసిపోతాయమ్మా. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మీకు నాన్న క్యారెక్టర్ ఇచ్చాను కాబట్టి నాన్న క్యారెక్టర్లోనే జీవించండి, నా పర్సనల్ విషయాలు మీకు అవసరం లేదు అని రోజా అనేసరికి ఇక చామంతి కోపంతో, ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నీకోసం ఈ రఘురాం గారిని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ స్థాయికి మించి మాట్లాడు, అర్థమైందా?
నా లైఫ్ నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటాను. ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈ ఇంటికి కోడలు కావడానికి అబద్ధాల మీద అబద్ధాలాడాను. అలాంటిది ఈ రఘురామ్ గారు చెప్తే నేను మారతాను అనుకుంటున్నారా? ముమ్మాటికి జరగదు. ఈ రోజా ఏంటో అందరికీ తెలియజేస్తాను. నేను మకుటం లేని మహారాణిని. అర్థమైందా చామంతి? ఇక ఈ రఘురామ్‌ని గారిని తీసుకెళ్ళు. ఇది విని రఘురామ్ కోపంతో, అమ్మ రోజా, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా నీచంగా బ్రతుకుతావమ్మా. నీ తప్పు తెలుసుకొని నువ్వు మీ చెల్లె దగ్గరకు కూడా వస్తావు. ఎవరు నిన్ను క్షమించరు. అప్పుడు నీకు చావే పరిష్కారం అనిపిస్తుంది. అయ్యో నాన్నగారు, నా మీద ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఎలా ఉండాలనో, ఎలా మెయింటైన్ చేయాలనో నాకు బాగా తెలుసు నాన్నగారు. అయ్యో నాన్నగారు, మీరు కూడా నాన్నగారిలాగా బాగానే యాక్టింగ్ చేస్తున్నారు. సూపర్ నాన్నగారు అని అనేసరికి ఇక జానకి కోపంతో, ఏంటి రోజమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి చెప్తున్నారు, కాస్త ఆలోచించమ్మా. అయ్యో ఆంటీ, నా భవిష్యత్తు నా ఇష్టం. నేను ఎలా ఉండాలనుకున్నానో నేను అలాగే ఉంటాను. బ్రహ్మ నా రాతను రాయలేదమ్మా. నా రాతను నేనే రాసుకొని ఇక్కడికి వచ్చాను. మరి మీ ఇద్దరు దయచేసి బయటికి వెళ్ళండి. ఇక రఘురామ్ జానకి బయటికి రాగానే, ఏంటి చామంతి, మీ అక్క ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుంది? చూశారు కదా అయ్యగారు ఎలా మాట్లాడుతుందో. మా అక్క ఊహల్లో బ్రతుకుతుంది. ఈ ఆస్తి అంతా నాదే అని. ఎంత చెప్పినా నా మాట వినట్లేదు. ఆఖరికి మీతో చెప్పినా విఫలమైంది. ఇక రఘురామ్ వెంటనే, అమ్మ చామంతి, నీకున్న నీతి నిజాయితీ మీ అక్కకు లేదమ్మా. ఏదో ఒకరోజు మీ అక్కకు అనుభవం తెలుస్తుంది. కాస్త టైం పడుతుందమ్మా, వెయిట్ చేయి. అయ్యగారు, మా అక్క ఏదైనా తప్పుగా మాట్లాడితే మా అక్క తరపున మీకు క్షమాపణ కోరుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏంటి చామంతి, నాకు క్షమాపణ కోరుతున్నావు? అంటే నాన్నకు కూడా క్షమాపణ చెప్తున్నావా? లేదండి, అంటే అది. చూడు చామంతి, నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. అక్కడ నా బిడ్డ వెయిట్ చేస్తుంది. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక జానకి మాట్లాడుతూ, అమ్మ చామంతి, నీకున్న ఓపిక మీ అక్కకు లేదు. మీ అక్క ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. సరే అండి, మీరు చెప్పినట్టు చేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.